నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అండి. కాకరకాయలతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ ఉల్లికారం కోసం ముందుగా 1/2 కేజీ కాకరకాయలను నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయని 1 ఇంచ్ మందంతో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న దాంట్లో లోపల విత్తనాలు తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలన్నీ విత్తనాలను తీసుకొని ఈ కాకరకాయ ముక్కలను ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక పించ్ చింతపండును కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోనక్కర్లేదండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నంత మాత్రమే వేసుకొని ఈ స్పైసెస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తీసుకున్న బౌల్లోకే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని వేసుకొని అందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఈ విధంగా మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఈ కాకరకాయలోనికి స్టఫింగ్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాకరకాయలన్నిటిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్టఫింగ్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ స్టఫింగ్లోకి పెట్టుకోగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఈ కాకరకాయ ముక్కల మీద వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కాకరకాయలు మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఒక 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయలు మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.